హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు పట్నం మొగుడు పల్లెటూరి పెళ్ళాం. ఈ కథను రచించిన వారు మాచిరాజు కామేశ్వరరావు గారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న కమలాకరుడిని అతని అవ్వ పెంచి పెద్ద చేసింది. అతనికి చదువు సంధ్యలు బాగా అబ్బాయి. ఉద్యోగరీత్యా 4 ఏళ్లుగా పట్నంలో ఉంటున్నాడు. అవ్వకు పుట్టి పెరిగిన పల్లె వదలటం ఇష్టం లేక అక్కడే ఒంటరిగా ఉంటున్నది. అదే పల్లెలో దూరపు బంధువును పెళ్లాడిన కమలాకరుడి అక్క అవ్వ మంచి చెడ్డలు చూస్తుండేది. ఒక రోజున అవ్వకు ప్రాణాల మీదకి వచ్చినట్లుగా కబురందింది కమలాకరుడికి. ఆఖరి చూపు కూడా దగ్గుతుందో లేదో అని దిగులు పడుతూ పల్లె చేరాడతను. అవ్వ ఊపిరి తీసుకోవటానికి కూడా ఎంతో కష్టపడుతున్నది. కమలాకరుడు వచ్చాడని తెలిసాక ఆమె కళ్ళు తెరిచి, నీ పెళ్లి కళ్ళ చూడనిదే ఈ ఘటం వెళ్ళదురా కమలాకరా, 2 ఏళ్లుగా పోరుతున్నాను, నా కోరిక తీర్చావు కాదు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకున్నది. కమలాకరుడికి పల్లెటూరి పిల్లను చేసుకోవటం ఏమాత్రమూ ఇష్టం లేదు. అందంగా నాజూగ్గా చురుగ్గా ఉండే పట్నం అమ్మాయిని చేసుకోవాలని అతను కలలు కంటున్నాడు. నీ ఆరోగ్యం ముందు బాగుపడని అవ్వా, ఈ శ్రావణంలో అలాగే చేసుకుంటాను అన్నాడు కమలాకరుడు అవ్వ కాళ్ళొత్తుతూ. ఒరే, చెప్పానుగా, నాకు పిలుపు వచ్చేసింది. నీ పెళ్లి చూసి నన్ను తృప్తిగా కళ్ళు మూయిని. మంచి ముహూర్తము రేపే కామాక్షితో నీ పెళ్ళి అన్నది అవ్వ. కామాక్షి పక్కింటి వాళ్ళ పిల్ల. ఎంతో కాలంగా అవ్వకు చేదోడు వాదోడుగా ఉంటున్నది. కమలాకరుడు అయిష్టంగా తల ఊపి ఏదో చెప్పబోయేంతలో అతడి అక్క చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకొని పోయి, కామాక్షి నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అవ్వ 4-5 రోజుల కంటే ఎక్కువ బతకదని వైద్యుడు చెప్పాడు. అవ్వ మనకు చేసిన మేలుకు ఆవిడ ఆఖరి కోరిక తీర్చడం మన ధర్మము అన్నది. ఈ విధమైన ఒత్తిడి కారణంగా కమలాకరుడికి బొత్తిగా ఇష్టం లేకపోయినా పల్లెటూరి కామాక్షితో అతడి పెళ్లి జరిగిపోయింది. ఆ పెళ్లి కళ్ళ చూసిన మరుక్షణము అవ్వ మంచం దిగింది. అనారోగ్యము మంత్రం వేసినట్లుగా మాయమైపోయింది. వారం రోజుల తర్వాత కమలాకరుడు కామాక్షితో పట్నం బయలుదేరాడు. అవ్వ అతడితో, ఈ మాసంలోనే మీరిద్దరూ రామాపురంలోని రామాలయాన్ని తప్పకుండా దర్శించండి, నాకు మొక్కు ఉన్నది అని 1-2 సార్లు చెప్పింది. బాడుగబండిలో పట్నం వెళుతున్నప్పుడు కమలాకరుడు భార్యతో, నువ్వు పల్లెటూరు ముద్దులా పట్నంలోని అంగళ్ళని, వీధులని, మేడలని చూస్తూ కళ్ళింత చెయ్యకు, కాస్త గొంతు తగ్గించి మాట్లాడటమో, పళ్ళు కనిపించకుండా నాజుగ్గా నవ్వటము అలవాటు చేసుకో అన్నాడు. పట్నంలో కొత్త కాపురము కామాక్షికి బాగానే ఉన్నది. అయితే అనుక్షణము భర్త పల్లెటూరు దానివంటూ అవహేళన చేయటం ఆమెకు బాధగా ఉండేది. కన్నుగుడ్లు పైకి పొడుచుకు వచ్చేలాగా అంత బిగించి జడవేసుకోవటం ఎందుకు? అమ్మోరిలా ముఖానికి అంత పెద్ద బొట్టేమిటి? అవ్వలా ఒంటికి చీర చుట్టుకోవడం కాదు, కొత్తగా కాపురానికి వచ్చిన దానిలా కట్టుకోవటం నేర్చుకో అంటూ కామాక్షిని కోపడుతూ ఉండేవాడు కమలాకరుడు. అయితే 20 రోజులు తిరగకుండా కామాక్షి పట్నం అమ్మాయిలా కట్టు బొట్టు అలవరుచుకోగలిగింది. అయినా కమలాకరుడు ఆమెను మెచ్చుకునేదానికి బదులు, నువ్వెంతలా మారినా చూడగానే నువ్వు పల్లెటూరు మొద్దువని ఎవరైనా గ్రహించేస్తారు. అడ్డమైన వాళ్ళందరితో మాట్లాడకు, ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లోకి రానివ్వకు, ఇట్టే మోసం చేయగలరు అంటూ ఉద్యోగానికి వెళుతూ రోజు భార్యకు హెచ్చరికలు చెబుతూ ఉండేవాడు. వాళ్ళు పట్నం వచ్చి నెల కావస్తూ ఉండటంతో అవ్వ చెప్పిన రాములవారి మొక్కును భర్తకు గుర్తు చేసింది కామాక్షి. అవ్వ అనారోగ్యము, పెళ్లి పేర్లతో ఈ మధ్య 10 రోజులు సెలవు వాడుకున్నాను. నా పై అధికారి పేరుకు తగ్గట్టుగా ఉగ్ర నరసింహం. ఇప్పట్లో 1 రోజు సెలవు కూడా ఇచ్చేది లేదని ఖచ్చితంగా చెప్పేశాడు అన్నాడు కమలాకరుడు. కామాక్షి క్షణం ఆలోచించి, మీ పై అధికారి పేరు ఉగ్ర నరసింహం అయితే వాళ్ల ఇలవేల్పు నరసింహస్వామి అయి ఉంటాడు. మన మొక్కుబడి నరసింహస్వామిదేనని చిన్న అబద్ధం చెప్పి చూడండి అన్నది. ఆమె సలహా అద్భుతంగా పనిచేసింది. అందరూ స్వాముల వంటివాడు కాదు నరసింహస్వామి. ఆయన మొక్కులు చెల్లించడంలో ఏమాత్రమూ ఆలస్యం పనికిరాదు. 1 రోజు సెలవిస్తాను, రేపే బయలుదేరండి అన్నాడు అధికారి తొందర పెడుతూ. మర్నాడు చీకటితోనే భార్యాభర్తలు బాడుగు బండిలో రామాపురం బయలుదేరారు. కమలాకరుడు ఒక బంగారు గాజుల జత కామాక్షికిచ్చి, మా అక్క గాజులివి, రామాపురం బంగారు కొట్లలో ఎక్కడా దొరకని కొత్త రకం గాజులు దొరుకుతాయట, ఈ పాత గాజులు మార్చి కొత్త రకంవి తీసుకోమన్నది, పెట్టెలో అడుగున దాయి అన్నాడు. వాళ్ళు రామాపురం చేరేసరికి మధ్యాహ్నం అయింది. ఊరి మొదట్లో ధర్మసత్రం ఉన్నది.
భార్యాభర్తలు బండి దిగారు. ఖాళీ గదులు లేవు అన్నాడు సత్రం ఉద్యోగి. ఇది విని కమలాకరుడు ఉస్సూరుమన్నాడు. కామాక్షి కల్పించుకొని ఉద్యోగితో, రామశాస్త్రి గారు మా ఇంటికి వచ్చినప్పుడల్లా మేము ఎప్పుడు రామాపురం వచ్చినా ఈ సత్రంలోనే దిగమని చెబుతూ ఉంటారు అన్నది. రామశాస్త్రి పేరు వినగానే ఉద్యోగి కలవరపడి, మరిచాను, ఇప్పుడే ఒక గది ఖాళీ అయింది అంటూ వాళ్ళకి అప్పటికప్పుడు ఒక గది ఇచ్చాడు. రామశాస్త్రి ఎవరు అని అడిగాడు కమలాకరుడు కామాక్షిని. ఈ ధర్మసత్రము తండ్రి జ్ఞాపకార్థము క్రితం సంవత్సరం ఆయనే కట్టించాడు అన్నది కామాక్షి. ఆయన నీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యపోయాడు కమలాకరుడు. లోపలికి వచ్చే ముందు గోడకు తాపడం చేసిన రాతి ఫలకం మీద అక్షరాలు చదివానులేండి అంటూ నవ్వేసింది కామాక్షి. ఆమె తెలివికి నివ్వెరపోయాడు కమలాకరుడు. వాళ్ళు గబగబా స్నానాలు చేసి గుడికి చేరుకునేసరికి అప్పుడే గుడి తలుపుకు తాళం వేస్తున్న పూజారి, దర్శనం చేసుకోవాలంటే ఇక సాయంత్రం రావలసిందే అన్నాడు. నాకు ఒక్కరోజే కదా సెలవు దొరికింది, ఇప్పుడేం చేయటము అన్నాడు ఆందోళనగా కమలాకరుడు కామాక్షితో. ఏం చేస్తాము, దైవ దర్శనం మనకు ప్రాప్తం లేదు. అవ్వ ఇచ్చిన కానుకలు లోపల పళ్ళెంలో వేయటం కుదరదు గనక బయట హుండీలో వేస్తాను అన్నది కామాక్షి పూజారి వినేలా. ఆమెకు తెలుసు, హుండీలో వేసిన కానుకలు గుడికి చెందుతాయి, అదే పళ్ళెంలో వేస్తే పూజారికి దక్కుతాయి. కానుకల మాట చెవిని పడగానే పూజారి చప్పున గుడి తలుపులు తీస్తూ, పాపం దూరం నుంచి వచ్చినట్లుంది, వేగిరం దర్శనం చేసుకోండి అన్నాడు. దేవుడి దర్శనం తృప్తిగా చేసుకొని అవ్వ ఇచ్చిన చిన్న మూట పళ్ళెంలో వేసి భర్తతో బయటకు వచ్చింది కామాక్షి. నీ పుణ్యాన అవ్వ మొక్కు తీరింది. ఇంతకు అవ్వ ఇచ్చిన ఆ కానుక ఏమిటి అని అడిగాడు కమలాకరుడు. దీపం ఒత్తులు, ఏవైతేనేం అవసరంలో ఆదుకున్నాయి అన్నది కామాక్షి నవ్వుతూ. ఇద్దరూ పెద్ద వీధిలోకి వచ్చారు. అక్కడ పక్కపక్కనే ఉన్న 2 బంగారు కొట్లను కామాక్షికి చూపుతూ కమలాకరుడు, నువ్వు త్వరగా సత్రానికి వెళ్ళి బంగారు గాజులు తీసుకునిరా, ఈ లోపల నేను కొత్త రకం గాజులు ఏవైనా ఉన్నాయేమో చూస్తుంటాను అన్నాడు. కామాక్షి సత్రానికి తిరిగి వచ్చి గాజుల కోసము పెట్టె తెరుస్తూ ఉండగా ఒక యువకుడు వచ్చి, నేను బంగారం కొట్లో పనివాణ్ణి, కొట్టు కట్టయిపోతున్నారు, అయ్యగారు మిమ్మల్ని అడిగి త్వరగా గాజులు తీసుకొని రమ్మన్నారు అన్నాడు. కామాక్షికి అనుమానం కలిగి, గాజులతో పాటు చంద్రహారం కూడా మారుస్తారేమో, అయ్యగారిని అడిగిరా అన్నది. ఆ యువకుడు కొద్దిసేపట్లోనే తిరిగి వచ్చి, అయ్యగారు చంద్రహారం కూడా తీసుకురమ్మన్నారు అన్నాడు. వెంటనే కామాక్షి గట్టిగా, ఒరే దొంగ వెధవ, ముందు నీకోసం రక్షక భటుల్ని తీసుకురావాలి అంటూ కేకబెట్టింది. మోసగారి తిరిగి చూడకుండా పారిపోయాడు. వీధిలో తన భర్త తనని సత్రానికి వెళ్ళి గాజులు తీసుకురమ్మనటం విని వాడు వచ్చి ఉంటాడని కామాక్షి గ్రహించింది. తర్వాత జరిగింది విన్న కమలాకరుడు ఆమె తెలివితేటల్ని ఎంతగానో మెచ్చుకున్నాడు. ఈ విధంగా ఒక్క రోజులో పనులన్నీ పూర్తి చేసుకుని బాడుగ బండిలో రామాపురం వదిలి వాళ్ళు తమ ఊరు చేరేసరికి బాగా పొద్దుపోయింది. తమ ఇంటి ముందు బండి దిగి బాడుగ డబ్బులిచ్చి బండివాణ్ణి పంపించేసి భార్యాభర్తలు తమ ఇంటి ద్వారాన్ని సమీపించేసరికి తలుపుకి వేసిన తాళం కనిపించలేదు. లోపల ఎవరో మసులుతున్న అలికిడి. దొంగలు అంటూ కమలాకరుడు అరవబోయేసరికి కామాక్షి అతడికి సైగ చేసి ఇంటి తలుపు తడుతూ, అయ్యా బాటసార్లం, బాగా పొద్దుపోయింది, రామాపురం పెళ్లికి వెళ్ళాలి, మెడ నిండా నగలతో డబ్బుతో రాత్రి ప్రయాణం ప్రమాదం, ఈ రాత్రి మీ ఇంట తలదాచుకొనిస్తే తెల్లవారాకి వెళ్ళిపోతాము అన్నది. ఆ వెంటనే చింపిరి జుట్టు కోర మీసాలు వాడొకడు కిటికీలో నుంచి బయటికి తొంగి చూసి చప్పున వచ్చి తలుపు తీశాడు. కామాక్షి వాడికి చేతిలో ఉన్న పెట్టెను అందిస్తూ, ఇందులో పెళ్లి కూతురికి ఇవ్వాల్సిన నగలు కొంత డబ్బు ఉన్నది, జాగ్రత్తగా దాయండి, తెల్లవారి తీసుకుంటాము అన్నది. కోర మీసాలవాడు పెట్టెనందుకొని తల ఊపుతూ పక్క ఉన్న గదిలోకి వెళ్ళాడు. వెంటనే కామాక్షి ఆ గది తలుపు మూసి బయట గొళ్ళెం పెట్టి కమలాకరుడితో, మనము దొంగల నరిస్తే వీడు అప్పటి వరకు మూటగొట్టుకున్న వస్తువులతో దొడ్డుదారిన పారిపోయేవాడు, ఇరుగు పొరుగు వాళ్ళని నిద్రలేపితే కోపం కొద్దీ వీడిని తలా ఒక తన్ను తన్ని చంపేస్తారు, గ్రామ తలారి వాడిని పిలుచుకుని రండి, ఈ వెధవుని పెడరెక్కలు విరిచికట్టి గ్రామాధికారికి అప్పగిస్తాడు అన్నది. భార్య సమయస్ఫూర్తికి నిర్ఘాంతపోయిన కమలాకరుడు ఆమె 2 చేతులు పట్టుకొని, ఇన్నాళ్ళు నిన్ను పల్లెటూరు మొద్దువని తెలివి తక్కువ దాన్నని చులకన చేశాను, నీ తెలివితేటలు పట్నంలో పుట్టి పెరిగిన ఆడపిల్లలకు కూడా ఉండదు, మన ఆచారం ఒప్పుకోదు గనక క్షమించమని మాత్రం నిన్నడగను, ఏమీ అనుకోకు అంటూ
గ్రామ తలారివాడి ఇంటికేసి పరిగెత్తాడు. మరొక కథ. ఈ బేతాళ కథ పేరు అదృశ్య శక్తులు. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వేదో అమానుష అదృశ్య శక్తులను సాధించాలనే ప్రయత్నంలో అర్ధరాత్రి వేళ భయం గొలిపే ఈ శ్మశానంలో శ్రమల పాలవుతున్నావేమోనన్న అనుమానం కలుగుతున్నది. కొందరు వ్యక్తులు కొన్ని సంఘటనలు, దృష్టాంతాలు చూసి తమకు ఏ శ్రమ లేకుండా అయాచితంగా అదృశ్య శక్తుల సాయం లభించిందన్న నమ్మకానికి లోనైతారు. నువ్వు ఏదో ఒకనాడు అలాంటి భ్రమకు గురికాకుండా ఉండేందుకు గాను హిమకరుడు అనే ఒక రాజకుమారుడి కథ చెబుతాను. శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వము గోదావరి నదీ ప్రాంతాన సోమపురము అనే చిన్న రాజ్యం ఉండేది. దానికి యువరాజు హిమకరుడు. అతడు సైన్యాధిపతి కుమారుడైన భద్రవర్మ, మంత్రి కుమార్తె మధుమతి బాల్య స్నేహితులు. హిమకరుడు, భద్రవర్మ 10 ఏళ్ల పాటు గురుకులంలో విద్యనభ్యసించారు. వారు తిరిగి తమ రాజ్యానికి బయలుదేరే సమయంలో గురుకుల ప్రధానాచార్యుడు భద్రవర్మకు తెలియకుండా హిమకరుడికి పరకాయ ప్రవేశ విద్య బోధించాడు. ఆచార్యుల ఆశీస్సులు పొంది ఇరువురు రాజధానికి చేరారు. రాజప్రాసాదపు ప్రధాన ద్వారం ముందున్న మైదాన ప్రదేశంలో రోజు సాయంకాలాల్లో యువకుల మధ్య రకరకాల పోటీ పందాలు జరుగుతూ ఉండేవి. ఒకసారి పరుగు పందాల్లో హిమకరుడు ఓడిపోయాడు. గెలిచినవాడు ఒక దండనాయకుడి కొడుకు. వాడు యువరాజుపై గెలిచానన్న అహం కొద్దీ హిమకరుణ్ణి గేలి చేస్తూ మాట్లాడాడు. అందుకు హిమకరుడు ఏమీ మాట్లాడలేదు. కానీ వాణ్ణి ఆ రాత్రి ఏదో విషకీటకం కరవటంతో 1 నెల రోజులు మంచాన పడ్డాడు. ఇంకొకసారి ఉద్యానవనంలో ఉన్న హిమకరుడు మధుమతుల దగ్గరికి వచ్చిన ఆస్థాన వైద్యుడి కొడుకు అకారణంగా హిమకరుడిపైన పోట్లాటకు దిగి అతనిపై రాయి విసిరాడు. హిమకరుడికి పెద్ద దెబ్బ తగలేదు గాని ఆ సాయంత్రము ఓషధి మొక్కలకు నీరు పోస్తున్న వైద్యుడి కొడుకును పాము కరిచి తండ్రి వైద్య సాయంతో బతికి బయటపడ్డాడు. ఈ విషయం హిమకరుడికి తెలిసింది. మధుమతి అసాధారణ సౌందర్యవతి. ఆమె పట్ల హిమకరుడికి, భద్రవర్మకి ప్రేమభావం ఉండేది. వాళ్ళిద్దరూ ఎవరికి వారుగా మధుమతి తమను ప్రేమిస్తున్నదన్న నమ్మకంతో ఉండేవాళ్ళు. ఒకనాటి ఉదయము ముగ్గురు రాజుగారి పండ్ల తోటలోకి వ్యాహ్యాలికి వెళ్లారు. అక్కడ విచిత్రంగా కాలంగాని కాలంలో మామిడి చెట్టు చిటారు కొమ్మ నుంచి మామిడి పండు ఒకటి వేలాడుతున్నది. దాన్ని చూసి నోరూరి మధుమతి వాళ్లతో ఆ మామిడి పండును కోసి తెమ్మన్నది. వెంటనే భద్రవర్మ గబగబా చెట్టు ఎక్కసాగాడు. హిమకరుడు కూడా ఆ పండును కోసి తనే ముందుగా మధుమతికి ఇవ్వాలి అని ఆ చెట్టును ఎక్కబోయాడు. అంతలో అతడి దృష్టి కొద్ది దూరంలో చచ్చుపడి ఉన్న చిలక మీద పడింది. మరుక్షణం అతడు తను నేర్చిన పరకాయ ప్రవేశ విద్యను ఉపయోగించి చిలక శరీరంలోకి ప్రవేశించి రివ్వున చెట్టు మీదకి ఎగిరి పండును తుంచి క్రిందకి వచ్చి తిరిగి తన శరీరంలోకి చేరి పండును మధుమతికి ఇచ్చాడు. ఇదంతా రెప్పపాటు కాలంలో జరిగిపోయింది. ఇది చూసిన భద్రవర్మ కోపం పట్టలేక, రాకుమారా, ఇది చాలా అన్యాయం. చెట్టు ఎక్కటంలో నేర్పరితనం చూపలేక మంత్రతంత్రాలను ఆశ్రయించడానికి సిగ్గులేదా? కుయుక్తులు వీరుడి లక్షణం కాదు, భీరువు లక్షణం అంటూ అరిచి చెట్టు దిగుతూ పట్టు తప్పి నేల మీద పడ్డాడు. ఆ పాటుకి భద్రవర్మ కాలు ఎముక విరిగి 3 నెలల పాటు నడవలేని స్థితిలో ఉండిపోయాడు. ఈ సంఘటన తర్వాత హిమకరుడి మనసులో ఇంతకాలంగా ఇది అని తేల్చ చెప్పలేని ఊహలకి ఒక స్థిర రూపం ఏర్పడింది. తనను ఏదో ఒక అదృశ్య శక్తి సాయపడుతున్నదని, అది తనను కించపరిచిన వారిని తగు విధాలుగా శిక్షిస్తున్నదని అనుకున్నాడు. ఇందుకు అతడికి ఎన్నో దృష్టాంతాలు కనపడసాగాయి. వాటిని కాకతాళీయంగా కొట్టిపారవేయటానికి అతడికి మనస్కరించలేదు. తనతో కయ్యం పెట్టుకున్న వారెవరైనా సరే వెనువెంటనే తప్పకుండా కష్టాల పాలవుతారన్న దృఢ నమ్మకం హిమకరుడికి కలిగింది. తన కుమారుడు మంత్రి కుమార్తె మధుమతితో తరచుగా తిరుగుతున్నాడని, ఆమె పట్ల అతడికి ప్రేమభావం ఏర్పడి ఉంటున్నదని ఊహించిన రాజు ఒకరోజు అతడితో, నీకు యవరాజ్య పట్టాభిషేకం చేద్దామనుకుంటున్నాను.
నీ వివాహం కూడా అదే సమయంలో జరిగితే బాగుంటుందేమో అని భావిస్తున్నాను. ఈ విషయంగా మన మహామంత్రిని పిలిచి మాట్లాడనా అన్నాడు. హిమకరుడు ఇందుకు సమాధానంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. తన తండ్రి తన మనోభావాన్ని గ్రహించటమే కాకుండా ఏ రాజకుమార్తెను వివాహమాడమని బలవంత పెట్టినందుకు లోపల చాలా సంతోషించాడు. ఈ శుభవార్త చెబుదామనుకుని హిమకరుడు ఆనాటి సాయంత్రము నదీ విహారానికి రమ్మనమని మధుమతికి కబురు పంపాడు. అయితే అనుకోకుండా భద్రవర్మ కూడా మధుమతితో నదీ తీరానికి రావటంతో ముగ్గురు పడవ మీద దగ్గరలోనే ఉన్న ఒక చిన్న లంకకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో హిమకరుడు వారికి తన తండ్రి నిర్ణయాన్ని గురించి చెప్పాడు. భద్రవర్మ తన మిత్రుడు కనుక అది విని ఎంతో సంతోషిస్తాడనుకున్నాడు. అయితే హిమకరుడికి మధుమతిని భద్రవర్మ కూడా ప్రేమించాడన్న విషయం తెలియదు. తెలిసి ఉంటే ఆ సమయంలో తన వివాహ విషయాన్ని ప్రస్తావించి ఉండేవాడు కాదు. భద్రవర్మ ముక్కోపి, నిర్భయుడు. అతడు ఆగ్రహావేశంతో హిమకరుడు రాజకుమారుడు కనుక అతడు తన అంతస్తును, అధికారాన్ని దుర్వినియోగపరుస్తున్నాడని అభాండం వేశాడు. తాను మధుమతిని ప్రేమిస్తున్న సంగతి ఎరిగి కూడా ఆమెను వివాహం చేసుకోవాలనుకోవటము పెద్ద ద్రోహమని హిమకరుడు మిత్రద్రోహి అని నిందించగా, చివరగా హిమకరుడితో నీ తండ్రి రాజు, మధుమతి తండ్రి ఆయన మంత్రి కనుక నీ పంతం నెగ్గించుకోగలవు. నువ్వింత నీచుడువని నేను ఊహించలేదు. నీలో క్షాత్రధర్మం ఏమైనా మిగిలి ఉంటే నాతో ఇప్పుడే ద్వంద్వ యుద్ధం చెయ్యి, మధుమతిని గెలుచుకో అంటూ కయ్యానికి కాలు దువ్వాడు. మధుమతి ఇదంతా చూస్తూ తనకేమీ పట్టనట్టు నిర్లిప్తంగా ఉండిపోయింది. హిమకరుడు కోపాన్ని అణుచుకుంటూ భద్రవర్మని శాంతింపచేయాలని ప్రయత్నించాడు. కానీ భద్రవర్మ కోపంతో ఊగిపోతూ వర నుంచి కత్తి దూశాడు. హిమకరుడికి తనను కాపాడుతున్న అదృశ్య శక్తి పాత దృష్టాంతాలు జ్ఞాపకం వచ్చి అతడి కుడిచేతి మణికట్టును గట్టిగా ఒడిసి పట్టుకొని వారించబోయాడు. అయితే భద్రవర్మ ఆవేశంతో అతడి మీద కలయబడే ప్రయత్నం చేయడంతో పడవ పక్కకు ఒరిగిపోయింది. ముందుగా నదిలో పడ్డ మధుమతి వెనక్కి తిరిగి చూడకుండా నదీ తీరం కేసి ఈదుకుంటూ పోసాగింది. హిమకరుడితో పాటు భద్రవర్మ కూడా నీటిలో పడ్డాడు. భద్రవర్మ ఒడ్డు చేరలేడని, నదిలో మునిగిపోతాడని, అతడు తనపై కత్తి దూయటం వలనే ప్రమాదం జరిగిందని హిమకరుడు అనుకున్నాడు. ఇంతలో బోర్లా పడిన పడవ ముందు భాగము తలకు బలంగా కొట్టుకోవడంతో అతడికి స్పృహ తప్పింది. నదిలోకి మునిగిపోసాగాడు. హిమకరుడికి తిరిగి స్పృహ వచ్చాక చూస్తే అతడి పొట్ట నొక్కుతూ తాగిన నీళ్లను కక్కించడానికి ప్రయత్నిస్తున్న భద్రవర్మ కనిపించాడు. పక్కనే మధుమతి కూడా ఉన్నది. హిమకరుడు లేచి కూర్చోగానే భద్రవర్మ ఈసడిస్తున్నట్లు అతడి కేసి చూసి మాటా పలుకు లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు మధుమతి హిమకరుడితో, గజ ఈతగాడివైన నువ్వు తలకు చిన్న దెబ్బ తగిలి ఎందుకు మునిగిపోయావో తెలుసా? భద్రవర్మ ఇంతకుముందే నాకు తన రహస్యం ఒకటి చెప్పాడు. అతన్ని అంటిపెట్టుకుని ఎల్లవేళలా ఒక అదృశ్య శక్తి ఉంటుందట. అది అవసరమైనప్పుడు తన శత్రువులని ఇలాంటి ప్రమాదాలకు గురిచేస్తూ ఒక్కొక్కసారి వాళ్ళని హతమారుస్తుందట కూడా అని చెప్పి హిమకరుడు ఏదో చెప్పబోయేటంతటిలో వినిపించుకోకుండా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత హిమకరుడు అంతఃపురం చేరుతూనే తండ్రి దగ్గరికి పోయి తనకిప్పట్లో వివాహం చేసుకోవాలని లేదని, కొన్నాళ్ల పాటు దేశాటన చెయ్యాలని ఉన్నదని చెప్పి తండ్రి నుంచి అనుమతి పొంది అప్పటికప్పుడే దేశాటనకు బయలుదేరి వెళ్ళాడు. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, హిమకరుడి వింత ప్రవర్తనకు అర్థమేమిటి? తండ్రికి మధుమతితో వివాహానికి అంగీకారం తెలిపి తర్వాత దేశాటనకంటూ ఎందుకు బయలుదేరిపోయాడు? భద్రవర్మకు భయపడా? భద్రవర్మ చేసుకోవాలనుకున్న మధుమతిని తను వివాహమాడితే అతడి వెంట ఉన్న అదృశ్య శక్తి తనను ఎప్పుడో ఒకప్పుడు బలికొంటుందనే భయం చేతనా? లేక తాను స్పృహ తప్పి నదిలోకి మునిగిపోతూ ఉంటే భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతతో ప్రాణదాత అయిన తన మిత్రుడి కోసము మధుమతి పట్ల గల తన ప్రేమను త్యాగం చేశాడా? ఈ సందేహాలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హిమకరుడు మధుమతిని వివాహం చేసుకోకపోవటానికి ఇవేమీ కారణాలు కావు. అతడు మొదట్లో అదృశ్య శక్తిని గాఢంగా నమ్మాడు. తనను ఎల్లవేళలా వెన్నంటి ఉండే ఆ అదృశ్య శక్తి వలన తనతో పోట్లాడి భద్రవర్మ తప్పక నదిలో మునిగిపోతాడు అనుకున్నాడు.
అయితే ఎప్పుడు భద్రవర్మకు బదులు తానే నీట మునిగిపోవటం జరిగిందో ఆ క్షణంలోనే అతడికి అంతవరకు ఉన్న అదృశ్య శక్తి మీద నమ్మకం మటుమాయమైపోయింది. తన అదృశ్య శక్తిలో నమ్మకం లేనివాడు ఇంకొకడికి ఆ శక్తి ఉన్నదంటే ఎలా నమ్ముతాడు? కనుక భద్రవర్మను చూసి కానీ అతడి అదృశ్య శక్తుల్ని తలుచుకుని గాని హిమకరుడు భయపడలేదు. మధుమతి తనను ప్రేమించిందని హిమకరుడు అనుకున్నాడు. కానీ పడవ పక్కకు ఒరగగానే మధుమతి తన కేసి అయినా చూడకుండా తన ప్రాణం రక్షించుకునేందుకు ఒడ్డుకు ఇదుకుపోతూ ఉండటం చూశాక ఆమెకు తన మీద ఏమాత్రమూ ప్రేమంటూ లేదని గ్రహించాడు. అలాంటప్పుడు నీట మునుగుతున్న తనను భద్రవర్మ రక్షించాడన్న కృతజ్ఞతాభావంతో హిమకరుడు మధుమతిపై గల తన ప్రేమను త్యాగం చేశాడనుకోవటము ఎందునా పొసగని మాట అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము రామవరపు గణేశ్వరరావు గారి రచన. మరొక కథ పేరు వానర సహాయం. ఒక పట్టణంలో ఒక పేదరాలుండేది. ఆమె భర్త చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు గాని దమ్మిడి కూడా వెనక వేయకుండా తన భార్యను కుమారుణ్ణి బీదస్థితిలో ఉంచి చనిపోయాడు. అతని కొడుకు పేరు నిద్రమోహన్ రంగడు. తండ్రి పోయేసరికి రంగడికి 15 ఏళ్ళు. కానీ వాడికి కూర్చున్న చోటి నుంచి కదిలే ఓపిక ఉండేది కాదు. వట్టి మన్ను తిన్న పాము. వాడెప్పుడు చూసినా పడుకొని నిద్రపోతూ ఉండేవాడు. వాణ్ణి దేవుడు అట్లా సృష్టించాడు, ఏం చేస్తాము అనుకొని రంగడి తల్లి వాణ్ణి రొస్టు పెట్టకుండా తానే 4 ఇళ్ళు తిరిగి దొరికిన కూలీ చేసుకొని ఆ డబ్బుతో తన కొడుకు పొట్ట నింపుతూ ఉండేది. రంగడు తల్లి లేపినప్పుడు లేచి తిన్నంతనే మళ్ళీ పడుకొని నిద్రపోయేవాడు. రంగడి ఇంటి పొరుగున ఒక వర్తకుడుండేవాడు. ఆయన పేరు వరహాల శెట్టి. ఆయన వర్తకం మీద చీనాకు పోతున్నాడని రంగడి తల్లి వినది. అదృష్టవశాత్తు ఆమెకు అప్పుడే నెల జీతం ముట్టింది. అందులో 5 వెండి కాసులు తీసి రంగడికిచ్చి ఆవిడ, నాయనా వీటిని వరహాల శెట్టికిచ్చి చీనా నుంచి ఇది పెట్టి ఏదన్నా సరుకు తెచ్చి పెట్టమను, దానితో నువ్వు వర్తకం చేసుకుని బ్రతుకుదువు గాని అన్నది. తల్లి పోరగా రంగడు ముక్కు చీదుతూ మూలుగుతూ లేచాడు. ఆవలించాడు. తల్లి దగ్గర 5 కాసులు తీసుకొని నిద్రమత్తుగా నడుస్తూ వరహాల శెట్టి వద్దకు వెళ్ళి తన తల్లి చెప్పిన 4 ముక్కలు చెప్పాడు. రంగడిని చూస్తే వరహాల శెట్టికి జాలి వేసింది. ఆ కొద్ది డబ్బుతో ఈ రంగడు వర్తకం చేసేదేమిటి, బాగుపడేదేమిటి? ఈ సంగతి తెలిసి కూడా దయాగుణం కలవాడు కావటం చేత వరహాల శెట్టి అలాగే నాయనా అంటూ 5 వెండి కాసులు తీసుకున్నాడు. రంగడు మళ్ళీ ఇంటికి తిరిగిపోయి పడుకొని నిద్రపోయాడు. వరహాల శెట్టి తోటి వర్తకులందరినీ కలుపుకొని ఓడ మాట్లాడుకొని మంచి ముహూర్తం నిర్ణయించి లంగరు ఎత్తించాడు. అదృష్టవశాత్తు దారి పొడుగున గాలి అనుకూలించింది. ఓడ రేవు పట్టిన చోటల్లా వర్తకులకు క్రయ విక్రయాలు బాగా జరిగాయి. చివరకు ఓడ చీనా దేశం చేరింది. అక్కడ వర్తకులందరూ తాము తెచ్చిన సరుకులు పూర్తిగా అమ్మేసి మారు బేరానికి చీనాంబరాలు, దంతపు సామానులు, రత్నాలు మొదలైనవి ఎవరికి శక్తి కొద్దీ వాళ్ళు కొనుక్కున్నారు. మళ్ళీ ఓడ తిరుగు ప్రయాణమైంది. 10 రోజులు గడిచాక వరహాల శెట్టికి అకస్మాత్తుగా రంగడిచ్చిన 5 వెండి కాసుల మాట జ్ఞాపకం వచ్చింది. అది పెట్టి ఏదైనా సరుకు కొని తెచ్చిపెట్టమన్నాడు రంగడు. వర్తకం హడావుడిలో ఆయన ఆ విషయమే మరిచాడు. పోనీ తాను కొన్న వాటిలో ఏదైనా రంగడికిద్దామా అంటే అంత చౌకైన వస్తువు ఏదీ లేదు. వరహాల శెట్టి మిగిలిన వర్తకులతో ఓడను మళ్ళీ చీనాకు తీసుకుపోదాం, ఇలా నా వల్ల పొరపాటు జరిగింది అన్నాడు. వారెవ్వరూ అందుకు ఏమాత్రమూ ఒప్పుకోలేదు. కొన్నాళ్ళు గడిచాక ఓడ తూర్పు దేవుల్లో ఒక రేవుకు చేరుకున్నది. ఓడ దగ్గరికి బిచ్చగాళ్ళు చాలామంది వచ్చారు. వారిలో ఒకడి వెంట 3 కోతులున్నాయి. అందులో 2 చలాకీ అయినవి. యజమాని ఏ ఆట ఆడమంటే ఆ ఆట ఆడగలవి. 3వ కోతి ముసలిది. దానికి ఒక్క ఆట వచ్చినట్లు కనపడలేదు. మిగిలిన 2 ఆడుతూ ఉంటే అది దిగులు ముఖం పెట్టి సముద్రం మీదకి చూస్తూ కూర్చుంది. ఆ కోతుల్ని చూస్తుంటే వరహాల శెట్టికి ఒక ఆలోచన వచ్చింది. రంగడిచ్చిన 5 వెండి కాసులతో ఒక కోతిని కొనుక్కుపోయి ఇస్తే తన బాధ్యత తీరిపోతుందనుకున్నాడు శెట్టి. అబ్బి, ఆ కోతుల్లో ఒకటి అమ్ముతావా, 5 కాసులు ఇస్తాను అన్నాడు శెట్టి కోతులాడించేవాడితో. ఈ ముసలి కోతిని తీసుకోండి బాబు అన్నాడు వాడు.
పడుచుకోతినివ్వరాదా అన్నాడు శెట్టి. వాటిని 100 కాసులకు కూడా ఇవ్వను బాబు. అవే నా బతుకు తెరువు. ఈ ముసలి ముద్దును 5 కాసులకు కొన్నాను. తిండి దండగే తప్ప ఒక్క ఆట రాదు. నేర్పినా నేర్చుకోదు. దాన్ని తీసుకోండి బాబు అన్నాడు కోతులాడించేవాడు బతిమలాడుతూ. చేసేది లేక వరహాల శెట్టి ముసలి కోతిని కొని ఓడ ఎక్కాడు. ఆ కోతి కూడా రంగడి లాంటి దానిలాగానే ఉంది. తిండి తినేటప్పుడు తప్ప మిగిలిన అన్ని వేళలు కునికిపాట్లు పడుతూ ఉండేది. దాన్ని కట్టివేసే అవసరం కూడా లేకపోయింది. మరికొంతకాలానికి ఓడ ముత్యాల దీవి చేరింది. ఈ దీవి చుట్టూ సముద్రంలో ముత్యపు చిప్పలు దొరుకుతాయి. ఈ దీవిలో ఉండే పల్లెవాళ్లు వర్తకులు వచ్చినప్పుడు నీటిలో ఈది ముత్యపు చిప్పలు పట్టుకొని వచ్చి చౌకగా అమ్ముతుంటారు. వర్తకుల అదృష్టాన్ని బట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్తకుడికి ముత్యపు చిప్పల్లో పెద్ద పెద్ద ముత్యాలు దొరుకుతాయి. అదృష్టం లేనివారికి ముత్యపు చిప్పల వెల కూడా గిట్టదు. ఈ ఓడ ఈ దీవికి వచ్చింది ముత్యపు చిప్పల కోసమే. ఓడ రేవు చేరగానే పల్లెకుర్రవాళ్లు కేకలు వేసుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చి నీటిలోకి దూకారు. అంతదాకా మన్నుదిన్న పాములాగా కూర్చొని ఉండిన కోతి ఈ కుర్రాళ్ల కేకలు విని లేచి ఒక్క ఉదుటన ఓడలో నుంచి సముద్రంలోకి దూకింది. పాపం రంగడికి కోతి కూడా దక్కదు కాబోలనుకుని వరహాల శెట్టి భయపడ్డాడు. కానీ కొద్దిసేపట్లో ఆ కోతి 2 చేతులా ముత్యపు చిప్పలు రొమ్ముకు అదుమి పెట్టుకొని ఈదుతూ వచ్చింది. ఓడలోకి ఎక్కి వాటిని ఒక చోట పెట్టి మళ్ళా సముద్రంలోకి దూకింది. చూస్తుండగానే అది దాదాపు 100 ముత్యపు చిప్పలు తెచ్చి పోగుపెట్టింది. మిగిలిన వర్తకులు ఎవరికి తోచినన్ని ముత్యపు చిప్పలు వారు కొనుక్కున్నారు. ఏ ఒక్కరికి 2-3 ముత్యాలకు మించి దొరకలేదు. అవైనా చాలా చిన్నవి. కొందరు అదృష్టహీనులకు 1 ముత్యము దొరకలేదు. కానీ కోతి తెచ్చిన ముత్యపు చిప్పలలో అనేక పెద్ద పెద్ద ముత్యాలు, చిన్న ముత్యాలు దొరికాయి. దీనికి కారణం ఉన్నది. ఈ ముసలి కోతి ఒకప్పుడు ఈ ముత్యాల దీవి మీదనే ఉండేది. దీని యజమాని ఒక పల్లెవాడు. వాడు దీనికి ముత్యపు చిప్పలు పట్టుకురావటం నేర్పాడు. కొంతకాలానికి వాడు చనిపోయాడు. తర్వాత దాన్ని ఏ పడవ కళాసులో పట్టుకుని కొంతకాలం పెంచారు. అది అస్తమానము నిద్రమత్తుగా ఉండటం చూసి దాన్ని మరొక దీవిలో కోతులాడించుకునేవాడికి చౌకగా అమ్మారు. అదే ఇప్పుడు రంగడి సొత్తయ్యి అప్పుడే వాడికొక నిధిని పోగు చేసి పెట్టింది. కోతులాడించేవాడు ఈ కోతిని తన వద్ద అంతకాలము ఉంచుకొని కూడా దాని విలువ తెలుసుకొనలేకపోయాడు. వరహాల శెట్టి రంగడి ముత్యాలన్నీ భద్రంగా దాచి తన పట్టణం చేరగానే వాటిని రంగడికి అప్పచెప్పాడు. ఆ సొమ్ముతో రంగడు చక్కని మేడ కట్టించుకొని ముత్యాల అమ్మకంతో చాలా ధనవంతుడయ్యాడు. ముత్యాల దీవి చూడగానే కోతికి మత్తు వదిలినట్టే చేసేటందుకు పని కనబడగానే రంగడి మత్తు కూడా వదిలింది. అతను ఏడాదికొకసారి తన కోతిని తీసుకుని ఓడ మీద ముత్యాల దీవికి వెళ్ళేవాడు. ముత్యాల చిప్పలు దొరికినన్ని తీసుకొని తిరిగి వచ్చేవాడు. బోలెడన్ను ముత్యాలు దొరికేవి. ఈ విధంగా రంగడు కొద్ది కాలంలో గొప్ప ధనికుడై పెళ్లి చేసుకొని చాలా కాలం సుఖంగా జీవించాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.